అందరికీ నమస్కారం. జామీ ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు అలనాటి ఆణిముత్యాల కార్యక్రమంలో మనకు దొరికిన ఆణిముత్యం తేనె మనసులు. తేనె మనసులు సినిమా 1965లో విడుదలైన భారతీయ తెలుగు భాష రొమాంటిక్ మూవీ అన్నమాట ఇది. ఈ చిత్రానికి దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు. బాబు మూవీస్ బ్యానర్పై సి సుందరం ఈ సినిమాని నిర్మించారు. ఈ చిత్రంలో కృష్ణ, రామ్మోహన్, సంధ్య తర్వాత సుకన్య కొత్త వాళ్ళు అనమాట. అందులోనూ ప్రధాన పాత్రలు పోషించారు. అందరూ కొత్తవారితో ఆదుర్తి సుబ్బారావు గారు సాహసమైనటువంటి ప్రయోగం చేశారు. ఈ చిత్రానికి సంగీత దర్శకులు కెవి మహాదేవన్. ఆయన సుప్రసిద్ధ సంగీత దర్శకులు. అయితే ఈ చిత్రం పేరు తేనె మనసులు అనుకున్నాం కదా. ఇందులోని సూపర్ హిట్ సాంగ్ ఒకటి, నీ ఎదుట నేను వారెదుట నీవు మా ఎదుట ఓ మామ ఎప్పుడుంటావు అనే పాటకు సంగీతం సాహిత్య విశ్లేషణ చేయడానికి ప్రయత్నం చేస్తాను. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, మాకు సపోర్ట్ ఇవ్వండి. ఇక సినిమా గురించి 4 మాటలు. ఆ రోజుల్లో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారు, అలాగే దాదాసాహెబ్ అవార్డు అంటే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత నట సామ్రాట్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు కలిసి చిత్రసీమను ఏలుతున్న రోజులవి. ఆదుర్తి సుబ్బారావు గారు కొత్త ఆర్టిస్టులతో ఒక చిత్రం నిర్మించాలని చెప్పి ఆలోచనలో వచ్చింది. వెంటనే దాన్ని అమల్లో పెట్టారు. చాలామందికి స్క్రీన్ టెస్ట్ చేశారు. తర్వాత కృష్ణ, రామ్మోహన్, సుకన్య, సంధ్యారాణి వాళ్ళని సెలెక్ట్ చేశారు. ఒక గమ్మత్తు ఏమిటంటే ఈ స్క్రీన్ టెస్ట్కి హేమమాలిని, జయలలిత కూడా వచ్చారు. అయితే వాళ్ళు సెలెక్ట్ కాలేదు. అందరూ రామ్మోహన్, సుకన్య అంటే ఈ సినిమాలో రామ్మోహన్ను, సుకన్యను ఇష్టపడ్డారు. అయితే సీన్ రివర్స్ అయిపోయింది. తర్వాత అనూహ్యంగా శ్రీ కృష్ణ, సంధ్యారాణి వాళ్ళు ముందుకు దూసుకెళ్ళిపోయారనమాట. కృష్ణ గారు బాగా నిలదొక్కున్నారు. రామ్మోహన్ గారు కొంచెం వెనకబడ్డారనమాట. ఈ పాటను రాసిన వారు మనసు కవి ఆత్రేయ గారు. ఈ పాటకు అంటే ఆణిముత్యాల లాంటి అంటే పదాలు ఆయన ఇంట్లో ఉపయోగించినటువంటి పాటకు గొప్ప సాహిత్యాన్ని వాడి ఈ పాటను పల్లకి ఎక్కించారు. ఆత్రేయ గారి గురించి అందరికీ తెలిసిన విషయమే. ఆయన మనసు కవి. నీ ఎదుట నేను వారెదుట నీవు అనే భావానికి ఆత్రేయ రావడం హ్యాట్సాప్ చెప్పాల్సిందే. ఈ పాట చిత్రానికే హైలైట్గా అయింది. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆనాడు ఆ సినిమాకు కళా తపస్వి కె విశ్వనాథ్ గారు ఈ సినిమాలో అసిస్టెంట్ మాటల రచయితగా పనిచేశారు. ఇక ఈ పాటను పాడిన వారు గానకోకిల సుశీలమ్మ పాడారు. ఆమె చాలా అద్భుతంగా ఈ పాట పాడారు. ఇక సంగీతం విషయానికి వస్తే కేవి మహాదేవన్ గారు అద్భుతంగా చేశారు ఇది పాటని. చాలా మంచి పాట ఇది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ ఇవ్వండి. ఇస్తే ఇలాంటి సినిమాలు, ఇలాంటి పాటలు ఎన్నో నేను చేసేవ్వగలను. ఏమైనా తప్పులు, ఏమైనా సూచనలు ఉంటే చేయండి, నేను స్వీకరిస్తాను. కామెంట్ రూపంలో తెలియజేయండి. అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. అంచేత దయచేసి అందరూ కూడా ఇది మాకు సపోర్ట్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అలాగే మహాదేవన్ గారు తెలుగు సినిమా సంగీతంలో ఒక కొత్త బాణీని సృష్టించి ఊపిరిపోశారు. ఆయన అందరిలాగా ట్యూన్ ఇచ్చిన తర్వాత పాట రాయరాయన రచయిత పాట రాసాక ఆయన ట్యూన్ కడతారు. ముఖ్యంగా ఈ సినిమా ఆదుర్తి సుబ్బారావు గారి ప్రతిభ, నూతన ఆర్టిస్టులు చలాకీగా నటించడం వల్ల ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఇందులో రామ్మోహన్కు మంచి పాత్ర ఇచ్చారు. రామ్మోహన్, సుకన్య అందరూ కూడా చాలా బాగా చేశారు. మంచి సినిమా ఇది, అందుకే సూపర్ హిట్ అయింది. నమస్తే.